హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఫ్యామిలీ. ఈరోజు ఉగాది స్పెషల్ పప్పు చారు. పప్పు భక్షాల కోసం ఉడకబెట్టిన కట్టుతో చారు చేస్తున్నా. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత నూనె వేసుకున్నా. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నా. అవి వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని కలిపేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగినాక కొంచెం అల్లం పేస్ట్ వేసి అదేవిధంగా 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. టమాటాలు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు కూడా 2 రెమ్మల కరివేపాకు. అదే ముందుగా నానబెట్టిన చింతపండు అయితే పిసికి ఈ విధంగా మన చారు ఎంత కావాలనో అంత పులుపునైతే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువ చారే పెట్టుకుంటున్నాను కానీ రాత్రికి మధ్యాహ్నానికి కావాలని. భక్షాలకు అయితే పప్పును ఉడకబెట్టుకున్న పప్పు పక్కన ఉంది. అందులో కొంచెం సోంపు, ఇలాచీలను అయితే వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్న, చల్లార పెట్టుకున్న భక్షాల కోసం. చారు అయితే మసులుతుంది. ముందుగా వంచి పెట్టుకున్న పప్పు కట్టునైతే అందులో పోసుకోవాలి. పోసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకుంటున్నా. భక్షాల కోసం అయితే ఒక మిక్సీ జారులోని కొంచెం పప్పు వేసుకొని కొంచెం పప్పుని వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఆ విధంగా కొంచెం 2-3 రౌండ్లు దింపినాక కావలసినంత చక్కెరని వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మిక్సీ తిప్పుకోవాలి. చూడండి, పూర్ణం రెడీ అయిపోయింది. ఎప్పుడు బెల్లంతో చేస్తా, ఈసారి అయితే చక్కెరతో చేసిన. పూర్ణం ఈ విధంగా రెడీ అయిపోయింది. కావాల్సిన చక్కెరని వేసుకుంటే ఇది పక్కకు బౌల్లోకి తీసుకుందాం. చక్కెర తక్కువైంది, పూర్ణం గట్టిగా అనిపిస్తే మళ్ళీ నేను ఇంకా కొంచెం చక్కెరని యాడ్ చేసి అయితే మిక్సీ పట్టుకుంటున్నా. చారు మసులుతుంది. ఇప్పుడు ఇందులో బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుందాం. పది 15 నిమిషాల తర్వాత చారు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు భక్షాల కోసం అయితే స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకొని కొంచెం పిండిని తీసుకొని అందులో పిండి ఎంత సైజు తీసుకున్నామో
అంత సైజు పూర్ణాన్ని అయితే తీసుకోవాలి మనం. 2 సమభాగాలుగా తీసుకుంటే భక్షాలు అనేటివి మంచిగా వస్తాయి. మధ్యలో పిండి మధ్యలో పెట్టుకొని ఇట్లా రౌండ్గా చుట్టుకోవాలి. పైన ఎక్స్ట్రా పిండిని అయితే తీసేసుకోవాలి. అట్లా రౌండ్ చేసుకొని పైకి పిండి వస్తుంది, ఆ పిండిని అయితే కొంచెం తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత నేనైతే ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి కవర్ని తీసుకున్నా, మంచిగా వస్తాయని. కింద కొంచెం ఆయిల్ని రాసి అట్లా భక్షాన్ని అట్లా పిండిని పెట్టుకొని రౌండ్గా ఆ విధంగా అప్లై చేసుకుంటుండాలి. మనకు ఎంత పెద్ద సైజు కావాలంటే ఆ విధంగా చేసుకోవాలి. వీలైనంత సన్నగా ఒత్తుకోవాలి. ఇది పొద్దుగాల చేసిన భక్షాలు. ఇంకా షార్ట్ వీడియోలో అయితే సాయంత్రం చేసిన, అది అప్లోడ్ చేసిన. పెనం వేడైంది. ఇప్పుడు నూనెని వేసుకొని పెనానికి మంచిగా ఇట్లా రబ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అంటించుకొని మెల్లగా భక్షాన్ని చేతిపైకి వేసుకొని పెనం పైన వేసేయాలి. కాలిపోయింది. ఇప్పుడైతే తిప్పేసుకుందాం. మళ్ళీ కొంచెం పిండి తీసుకొని సేమ్ ఇప్పటిలాగా భక్షాన్ని ఒక్కొక్కటిగా అన్నీ తయారు చేసుకోవాలి. మళ్ళీ పిండి ఎంత తీసుకున్నామో పూర్ణం కూడా ఆ విధంగా తీసుకోవాలి, అంతే తీసుకోవాలి. ఇదైతే కాలిపోయింది భక్షము. మర్చి ఈ విధంగా మర్చి పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా అన్నీ నేను పొద్దున్న 5 మాత్రమే ప్రిపేర్ చేసిన, లేట్ అవుతుందని పూజకు. మళ్ళీ ఈవినింగ్ చేసిన. మరొకటి కూడా కాలింది భక్షం, పక్కన పెట్టుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.